సరస్వతి అమ్మవారు వెళ్ళిపోతుంటే, కాదమ్మా కలియుగాంతమైందాకా నువ్వు ఈ భూమి మీదే ఉండాలి, ఇక్కడ ఉండేటువంటి దీనులు ఆర్తుల్ని ఉద్ధరిస్తూనే ఉండాలి, నువ్వు అటు ఇటు వెళ్ళటానికి నేను అంగీకరించను అని చెప్పి ఆ అమ్మవారిని ఆయన వెనకే మెల్లిగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. వారి వెనకే వెళ్తూ ఉన్నప్పుడు అమ్మవారు చెప్పింది, నేను నడుస్తూ ఉంటాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి నేను వస్తున్నానా లేదా అని చూడకు, నేను వస్తున్నానా లేదా నువ్వు పొరపాటున సంశయంతో ఎక్కడైనా తిరిగి చూస్తే నేను అక్కడ ప్రతిష్ఠితం అయిపోతాను, అక్కడి నుంచి నేను నడవను అని చెప్పింది అమ్మవారు. అని చెప్పి మొత్తం వెళ్తున్నారు. మొదటగా శ్రీశైల ప్రాంతానికి వచ్చారు. శ్రీశైల ప్రాంతానికి రాగానే కాపాలికులు అనేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ కాపాలికులు ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు బాగా బలులు ఇవ్వడం, దారుణంగా కొంచెం క్షుద్ర పూజల్ని చేయటం, ఇవన్నీ వాళ్ళకి అభ్యాసం. శంకరాచార్యుల వారిని మేధతోటి మనం గెలవలేము అని వాళ్ళు రూఢీ చేసుకున్నారు. కానీ మన మతం పోకూడదు, మన మతం కూడా నిల్చోవాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడు, కాపాలికులలో పెద్దవాడైనటువంటి వాడు మెల్లిగా శంకరాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో వచ్చి కూర్చొని, స్వామి మీది ఏం బ్రహ్మవర్చస్సు, చాలా గొప్పవాళ్ళు, మీరు మహాపండితులు, మీలాంటి జ్ఞాని అసలు దొరకడం చాలా కష్టము, నేను చేసేటటువంటి ఉపాసనలో ఎవరిదైనా సరే ఒకళ్ళ శిరస్సుని గనక నేను సమర్పించినట్టయితే ఆ సమర్పించిన దానివల్ల నాకు మీలాంటి పరిపూర్ణుడైనటువంటి వాళ్ళ యొక్క శిరస్సునిస్తే నాకు అనేక సిద్ధులు వస్తాయి, నా శక్తులు రావడం కోసం మీరు అమాత్యం త్యాగం చేయలేరా, మీకు ఎలా అయినా శరీరం మీద అభిమానం లేదు కదా, శరీరం మీద మీకు అభిమానం లేదు కాబట్టి ఆ శరీరాన్ని నాకు ఇచ్చేయండి అన్నాడు. దాందే ఉంది నాయన, సాయంత్రం నా అంతటి నేను నడుచుకుంటూ వస్తా, ఇప్పుడు వస్తే శిష్యులు నిన్ను ఆపుతారు కాబట్టి సాయంత్రం నేను వస్తాను అన్నారు. వెళ్ళిపోయాడు. శంకర్లు మాటిస్తే తప్పరు. ఇక ఆయన మెల్లిగా అందరూ పడుకొని ఉన్నారు, నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు శంకరాచార్యులు వారు ఒక్కరే లేచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది చూశాడు పద్మపాదుడు. పద్మపాదుడు కూడా శంకరాచార్యుల వారు వెనకాలే వస్తున్నాడు. సరే, ఇప్పుడు శంకరాచార్యుల వారిని మళ్ళీ అదే శ్రీశైలం అడవుల్లో తీసుకొని వెళ్తున్నారు కదా, ఈ అడవుల్లో తీసుకొని వెళ్ళి ఆ కాపాలికుడి దగ్గర ఉన్నది వెనకాల నుంచి పద్మపాదుడు చూస్తూ వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఇంత దేహదారుఢ్యంతో కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ కాపాలికులు. వాళ్ళ మధ్యలో గురువుగారు కూర్చొని ఉండడం చూశాడు. ఒక ఖడ్గం తీసుకొని ఆయన శిరస్సు నడకడానికి గొడ్డలి అన్ని సిద్ధం చేసుకొని అమ్మవారి విగ్రహం ముందు, ఆ కాపాలికుల భైరవుడి యొక్క విగ్రహాల ముందు అలా కూర్చొని ఉన్నారు. ఉండేటప్పటికీ ఒక్కసారి ఈయన ఆశ్చర్యానికి గురయ్యి అంతా అక్కడ చూశాడు. చూసి ఇప్పుడు గురువుగారిని కాపాడాలి, ఎలా కాపాడాలి, ఈయనేమో బక్కప్రాణి, వీళ్ళు ఏం తింటారు సన్యాసులు, అంత తింటారు, అక్కడ కూర్చుంటారు, వాళ్ళేమో అందరూ మారణాయుధాలు పట్టుకొని 100 మంది కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయన కూర్చొని ఆయనకి ఇష్టమైనటువంటి నరసింహస్వామిని ధ్యానం చేశారు. కల్పంతో జృంభమాణ ప్రమథ పరివృఢ ప్రౌఢలలాటవగ్ని జ్వాలాలీఢ త్రిలోకే జనిత చట చటధ్వాన ధిక్కారధుర్య అన్నాడు. అనేటప్పటికీ ఒక్కసారి నరసింహస్వామి ఆయన శరీరంలోకి ఆవాహన చేసేసాడు. అంటే అరే నీకు నాకు అభేదం రా, వాడు నన్ను చూశాడు భక్తుడు కాబట్టి, నువ్వు ఏనాడు శంకరుడి దగ్గరికి వెళ్ళావో నువ్వే నేను, నేనే నువ్వు అన్నట్టుగా ఆయన శరీరంలోకి వచ్చేసాడు నరసింహస్వామి వారు. ఇక చూడాలి, అక్కడ ఉన్నటువంటి 100 మంది మహా దార్ఢ్యముతోటి మద్యపాన మత్తులై బాగా తిని ఉండి వాళ్ళు ఎవరైతే శంకరులని బలివ్వాలనుకున్నారో ఛిద్రంగా ఒక్కొక్కడిని కొట్టాడు ఆయన. విచిత్రమైన గతుల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఎవడు ఏంటి, ఇతను సామాన్యమైన సన్యాస, ఈ రకంగా కొట్టడం ఏమిటి, 100 మంది లేవలేకుండా పడిపోవడం ఏంటి. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నారు 100 మందిని ఒకడు కొట్టడం, ఆనాడే కొట్టాడు పద్మపాదుడు. అది కూడా ఎలాంటి వాళ్ళని, దారుణమైన నరబలులు ఇచ్చేటటువంటి వాళ్ళని. వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకొని నరబలులు ఇచ్చేవాళ్ళు, రాక్షస. వెంటనే నరసింహస్వామి ఆ శరీరం లోపలికి వచ్చి కొడుతుంటే ఒక్కొక్కళ్ళని ఓ పిండి పిప్పి చేశాడు. ఎట్లా ఉండేవాళ్ళయ్యా అంటే పూరీల్లాగా ఉబ్బిన వాళ్ళు, చపాతీల్లాగా అణిగిపోయారు ఒక్కొక్కళ్ళు. ఆ లెక్కలో కొట్టడం మొదలుపెట్టాడు. ఎట్లా ఉందయ్యా అంటే వాళ్ళ ఒంట్లోంచి ఒక్కొక్కడి నుంచి నెత్తురు వస్తుందట. ఎట్లా వస్తుందంటే మనం అరిసెలు చేసిన తర్వాత మధ్యలో పెట్టి ఒత్తితే నూనె గారిపోతుంది,
ఆ కారే నూనె ఎలా గారుతోందో ఒక్కొక్కడు ఒంట్లో నుంచి అట్లా నెత్తురు గారెట్టు కొట్టాడట ఆయన. ఉమ్. అంత దారుణంగా ఒక సన్యాసి కొట్టడం అనేది ఎక్కడా చూడం మనం. అది ఆహారం సక్రమంగా ఉండి ఉండక తిరిగేటటువంటి వీళ్ళు. అది ఎందువల్ల అయిందయ్యా అంటే నరసింహస్వామి. వెంటనే శంకరాచార్యుల వారు ఆ లోపల ఉండే నరసింహస్వామి బయటికి వచ్చి దర్శనం ఇచ్చాడు. పద్మపాదుడు దర్శనం చేసుకున్నాడు, శంకర్లు దర్శనం చేసుకున్నాడు. ఇప్పటికీ మనం చెప్పుకుంటూ అందరం చదువుకునేటువంటి స్తోత్రం పుట్టింది శ్రీశైలంలో. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అనేది అక్కడ చేశారు శంకరాచార్యుల వారు. ఈ సందర్భంలో అద్భుతమైనటువంటి స్తోత్రం. చిత్తూరు తమిళనాడు బార్డర్, అవునండి. ముందు తిరుపతి. తిరుపతిలో వెళ్ళి స్వామివారి యొక్క విగ్రహం ఉంది కదా, మూలమూర్తి, అక్కడ పద్మపీఠములో శంకరాచార్యుల వారు జనాకర్షణ ధనాకర్షణ యంత్రాలు వేశారు, సర్వాకర్షణ యంత్రం. అందుకనే ఈ రోజుకి తిరుమలకు అంతమంది జనం ఎందుకు వస్తున్నారు, అంతమంది అంత ధనం రావడానికి కారణం ఏమిటి అంటే ఈ రెండిటికి ఆదిశంకరాచార్యుల వారు తిరుమల గుళ్ళో పద్మపీఠంలో జనాకర్షణ ధనాకర్షణ యంత్రాలని వేశారు కాబట్టే అని ఇది పూర్వం రికార్డ్స్లో, తిరుమల రికార్డ్స్లో రాయబడ్డటువంటి విషయం. కాబట్టి దీని గురించి మనం నిస్సంశయమైనటువంటిది. ఆ తర్వాత మనకి సుదర్శన యంత్రాన్ని అహోబిళ ప్రాంతంలో వచ్చి అటుపక్క యంత్రస్థాపన చేశారు. మరి ఎక్స్ట్రీమ్ బార్డర్ ఆదిలాబాద్ ఇటు బాసర సరస్వతి అమ్మవారి దగ్గరకు వచ్చి అనుష్ఠానం చేసి ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందరికీ అందించారు. భద్రాచలంలో రామచంద్రమూర్తి మీద శ్లోకం రాసినటువంటి మటు వామాంకస్థిత జానకి పరిలసత్ అక్కడ చెప్పడం, అక్కడ చెప్పారు. అలా వాడపల్లి అనేది వాళ్ళ ఆంధ్ర తెలంగాణ బార్డరు, అక్కడ ఉండేటటువంటి శివలింగంలో ఎప్పుడూ పైన నీళ్లు వస్తూ ఉంటాయి. ఎక్కడో 500 అడుగుల కింద కృష్ణ ఉంటుంది, కానీ శివలింగం మీద ఎప్పుడు నీళ్లు ఇట్లా వస్తుంటాయి. ఎంత తీసినా మళ్ళీ నీళ్లు ఊరుతాయి, బయటికి రావు. కరెక్ట్గా శిరస్థాయికి ఉంటాయి. అట్లా ఉద్ధరణతో ఎన్ని నీళ్లు తీస్తున్నా ఆ నీళ్ళు వచ్చి అక్కడికి ఆగిపోతాయి. అది పరీక్ష చేయడానికి శంకరాచార్యులు వారు బంగారపు ఉద్ధరణ లోపల ఎంత లోతుంది అని చూడటానికి వేశారని, అంతూ ఆయన కనుక్కోలేకపోయారని. అలాగే కనకదుర్గ అమ్మవారి గుడి అయితేనేంటి, ఇంకా అటుపక్క ముందరికి వెళ్తే మనకి ఇటు గానుగాపురంలో దర్శనం చేసుకున్నారు. అటుపక్క ఇంకా ముందరికి వెళ్తే శ్రీకాకుళం బార్డర్, శ్రీకాకుళం అని మనం ఒరిస్సాకి బార్డర్ చెప్పుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి శ్రీకూర్మంలో సాధారణంగా రామానుజాచార్యులు వారు శ్రీకూర్మంలో ఉంది విష్ణుమూర్తి అని ఆయన గుర్తించి ఆయన పూజలు చేసినట్టుగా చెప్తారు. కాదు, శంకరాచార్యులు వారు అక్కడ ఉన్నది విష్ణుమూర్తి అని ముందు గుర్తించిన వారు ఆయనే. అందుకనే శ్రీకూర్మంలో ఉండే కూర్మనాథ స్వామికి సాలగ్రామమాల వేశారు ఆదిశంకరాచార్యులు వారు. సాలగ్రామమాల ఓన్లీ విష్ణుమూర్తికే వేస్తారు. అయితే సాలగ్రామమాల వేసిన ఇది చక్కగా రుద్రం చెప్తూ అభిషేకం చేసేవాళ్ళు. ఆ రుద్రం చెప్తూ అభిషేకం చేయడం అనేది తీసేసి కేవలం వైష్ణవ సంప్రదాయాన్ని అక్కడ నెలకొల్పారు రామానుజాచార్యులు వారు. ఇలా మొత్తము మీరు ఆంధ్ర రాష్ట్రంలో మనం చెప్పుకున్నాగా, ప్రతి గుట్ట గుట్ట, పుట్ట పుట్ట, మిట్ట మిట్ట, నది నది, కొండ కొండ, అడవి అడవి, చెట్టు చెట్టు, ఎక్కడికి వెళ్ళినా శంకరాచార్యులు వారి యొక్క విభూతి అక్కడ మనకి ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి అన్ని బార్డర్స్ ఆఫ్ ఆంధ్రాల్లో కూడా ఆదిశంకర్లు రకరకాలైనటువంటి లీలలు చేస్తూ కర్ణాటకంలోకి ప్రవేశించారు. ఎందుకు, అమ్మవారిని ముందు అక్కడికి ప్రతిష్ఠ చేయాలి కాబట్టి ఆ దారిలో వెళ్తూ ఉన్నారు.